ఈ అనంత విశ్వంలో భూమి ఒక చిన్న అణువు. ఈ భూమి మీద ఉన్న మనిషి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఎలా అర్థం చేసుకున్నాడు? మనం రోజూ చూసే క్యాలెండర్ కేవలం తారీఖులను, సెలవులను మాత్రమే చెబుతుంది. కానీ మన భారతీయ పంచాంగం సృష్టిలోని ప్రతి సెకనును, గ్రహాల కదలికలను లెక్కగడుతుంది. టెలిస్కోపులు లేవు, శాటిలైట్లు లేవు, నాసా లాంటి సంస్థలు అసలే లేవు. మరి వేల ఏళ్ల క్రితం ఖచ్చితమైన సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏ నిమిషానికి వస్తాయో, అసలు పంచాంగం అంటే మూఢనమ్మకం కాదు, జాతకాలు చూసుకునే పుస్తకం అంతకంటే కాదు, అది ఆస్ట్రోఫిజిక్స్ మరియు అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్. నమ్మశక్యంగా లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాచీన కాలంలో ఆకాశమే మనవాళ్లకు లాబొరేటరీ. నక్షత్రాల కదలికలను బట్టి కాలాన్ని ఎక్కించేవారు. దీనికోసం వందల ఏళ్ల పాటు డేటాను సేకరించి రాసిన మహాగ్రంథమే సూర్య సిద్ధాంతం. సూర్య సిద్ధాంతం ప్రకారం ఒక సంవత్సరం అంటే 365.258756 రోజులు. నేటి ఆధునిక సైన్స్ చెబుతున్న 365.2596 రోజులతో ఇది ఎంత దగ్గరగా ఉందో గమనించండి. వేల ఏళ్ల క్రితమే ఇంత ఖచ్చితత్వం ఎలా సాధ్యమైంది? గ్రహాల స్థానాలను కనుక్కోవడానికి మన పూర్వీకులు జ్యా మరియు కోటిజ్యా అనే త్రికోణమితి సూత్రాలను ఉపయోగించారు. ఇదంతా ఒక ఉన్నత స్థాయి గణిత శాస్త్రం. ఇప్పటి గ్రీన్విచ్ మీన్ టైం లాగా ప్రాచీన కాలంలో ప్రపంచానికి ఉజ్జయిని నగరం ప్రైమ్ మెరిడియన్గా ఉండేది. అక్కడి నుండే కాలగణన మొదలయ్యేది. ఉదాహరణకు, గ్రంథం ప్రకారం ఉదయం 10 గంటలకు సూర్యగ్రహణం రావాలి. కాని ఆకాశంలో 9 గంటలకే గ్రహణం మొదలవుతోంది. పాత లెక్కలు తప్పుతున్నాయని మన పండితులు గ్రహించారు. మన సనాతన ధర్మంలో గుడ్డి నమ్మకాలకు చోటు లేదు. అందుకే మన ఖగోళ శాస్త్రవేత్తలు పాత పుస్తకాలను పట్టుకుని వేలాడలేదు. వాస్తవానికి అద్దం పట్టేలా దృక్ సిద్ధాంతం వైపు అడుగులు వేశారు. దృక్ అంటే కంటికి కనిపించే వాస్తవం. కంటికి కనిపిస్తున్న గ్రహ స్థితులకు అనుగుణంగా పాత సూత్రాలను మార్చాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం వారు వాడిన అద్భుతమైన గణిత పద్ధతే బీజ సంస్కారం. బీజ సంస్కారం అంటే ఆల్జీబ్రా మరియు ట్రిగ్నామెట్రీ ఉపయోగించి పాత లెక్కల్లోని ఎర్రర్స్ను తొలగించడం. గ్రహాలు తమ కక్ష్యలలో ఎంత కోణంలో వంగాయి, వాటి వేగంలో వచ్చిన సూక్ష్మమైన మార్పు ఏమిటి, ఇవన్నీ లెక్కగట్టి సూర్య సిద్ధాంతానికి బీజ సంస్కారాలు కలిపి ఖచ్చితమైన దృక్ పంచాంగాన్ని సృష్టించారు మన మహర్షులు. సూర్య సిద్ధాంతం ప్రకారం ఏదైనా లెక్క చేయాలంటే సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు గడిచిన రోజులన్నింటినీ లెక్కించాలి. ఇది ఒక మనిషి జీవితకాలం సరిపోని పని. దీన్ని సులభతరం చేయడానికి మన పండితులు కరణ గ్రంథాలు రాశారు. 16వ శతాబ్దంలో గణేశ దైవజ్ఞుడు రాసిన గ్రహలాఘవం, అలాగే మకరందం లాంటి గ్రంథాలు అప్పట్లో సంచలనం. ఈ కరణ గ్రంథాలు సృష్టి ఆరంభం నుండి కాకుండా ఒక నిర్దిష్టమైన సంవత్సరాన్ని శకవర్షంగా తీసుకుని అక్కడి నుండి గ్రహగతులను సులభంగా లెక్కించే ఫార్ములాలను అందించాయి. ఇవి ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా పక్కాగా పనిచేసే ప్రాచీన కంప్యూటర్ అల్గారిథమ్స్ లాంటివి. నేడు మనం నాసా ఎఫిమరీస్, అత్యాధునిక సాఫ్ట్వేర్ల ద్వారా దృక్ పంచాంగాలు గణిస్తున్నాం. కానీ కంప్యూటర్ అనేది ఊహకు కూడా అందని ఆ కాలంలో కేవలం ఒక ఆకు, ఘంటం మరియు అనంతమైన మేధస్సుతో విశ్వాన్ని జయించారు మన సనాతన పండితులు. ఇది మన సనాతన ధర్మం. ఇది మన భారతీయ విజ్ఞాన శాస్త్రం. మన మూలాలను తెలుసుకుందాం, ప్రపంచానికి సగర్వంగా చాటి చెబుదాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో జై సనాతన ధర్మం అని రాయండి.